మనకెవరో పూర్వీకులు ఈ బ్లడ్ని ప్రసాదించారో వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలో. ఎందుకంటే ఎవరికి లొంగని మనస్తత్వం మంది, ఎవరికి దాసోహం చేయని మనస్తత్వం, మనగా సమాజంలో నిలబెట్టుకోగలిగిన మనస్తత్వం మంది. అది ఒక విధంగా గొప్ప వరమే. కానీ ఎవరన్నా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్నిస్తే ఆ పని ముందుకెళ్తుంది. దాంట్లో కావాలంటే సలహా సంప్రదింపులు ఇవ్వచ్చు మనందరం. కానీ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, ప్రతి గుండెల్లో తెలుసు మనకు నిజమేంటో, వారిని విమర్శించడం తప్ప ఇంకోటి ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో చక్కటి వాతావరణంలో మనం కూడా ఐకమత్యంగా ఉండటానికి, బాగా బలంగా ఉండటానికి దగ్గర దారి జరుగుతుంది. మెయిన్గా ఇందాక వక్తలు చెప్పినట్టుగా అది పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాతే మనం నేర్చుకున్నాం. మనకు నిజంగా కూడా వారు ఆదర్శం కాదు, మన కాపు జాతికి ఒక వరం. ఇంతకుముందు చిరంజీవి గారు అనుకున్నాం, వారు ముందుకెళ్ళకోకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయి. ఇప్పుడు పవన్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 9 సంవత్సరాలు ఓపిక బట్టి నెక్స్ట్ నేనేంటో అనేది చూపించారు. మనకి వక్తలు కూడా చెప్పారు. ఆ బలం ఆయన మార్గాన్ని మొన్న ఎలక్షన్లో చూపించడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కడు కాపు బిడ్డ జనసేన వెనకాల నడుచుకుంటూ పవన్ గారి వెనకాల నడుచుకోవటం నేను కూడా గర్వకారణం నిజంగా కూడా. ఎందుకంటే నేను ఇంత చేశాను కాబట్టి నాకే ఒకసారి తలంపు వచ్చి వై కాంట్ డూ సంథింగ్ మోర్ అనే ఉద్దేశంతో ఆ పర్మిషన్స్ అన్నీ నేనే తీసుకొస్తానని చెప్పి అంత తిరిగాము, చేసుకున్నాము. అంత ఏదో కాపు భవన్ కళ నిజం చేయాలని చెప్పినాను. దానికి తగ్గట్టుగా నేను సంతోషించేది ఏంటంటే భయపడ్డాను డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పి. కానీ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడికి ఆనందరావు గారి దగ్గర వస్తే బిల్డర్స్ అంతా కలిపి టక్క 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 టక్కమని చెప్పి ఒకే రోజున 10-12 రూమ్స్ బుక్ చేశారు. యాక్చువల్లీ ఐ వండర్డ్ అనమాట, హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి. దానికి కారకులు మా ఏవి రత్నం గారు. అలాగే ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డింగు ఇటువంటి వీళ్ళందరి సహకారంతోనే మేము బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. నేను అనుకున్నాను కన్నానే అనుకున్నాను, తర్వాత కళ కూడా నిజమవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ నన్ను ఆహ్వానించినందుకు, తర్వాత నన్ను సత్కరించినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఫ్రెండ్ మా ఇంటి దగ్గరే ఉంటాడు, ఎప్పుడప్పుడు రోజు మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయన బుక్ కూడా ఈ 2వ వాల్యూము నా చేతుల మీదుగానే నాకు వీళ్ళు ఇనాగ్రేట్ చేయించారు కాబట్టి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. మా అదేప్పుడు ఆల్రెడీ మనకు చెప్పేశారు మన ఆనందరావు గారు, 1 ఇయర్ అయింది మేము మొదలుపెట్టి, నెక్స్ట్ ఇయర్ కల్లా బిల్డింగ్ పూర్తవుతుంది. అప్పుడు మొత్తం ట్విన్ సిటీసే కాదు బయట నుంచి కూడా ఎంతమందికి ఆహ్వానం చేస్తామో అది సరిపోతుందో లేదో మీకు అప్పుడే తెలుస్తుందన్నమాట. కానీ ఆ బిల్డింగ్ కోసం చాలా వరకు కుక్కటిపల్లి నుంచి బిల్డర్స్ పెద్ద ఎత్తున బయట నుంచి కూడా ఇచ్చారు. పెద్ద ఎత్తున ఒకే గ్రూప్గా వీళ్ళు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నిజంగా మాట్లాడిన నా కళ సాకారం అవడానికి మేజర్గా ఇదిగో ఇటువంటి వ్యక్తులే బిల్డర్స్, మన ఆనందరావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ, పేర్లు చాలా ఉన్నాయనుకోండి సైడ్కి కాదు. భారతీయ కాప్ ఐక్య వేదిక ఒక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. దీనిలో మన కాప్ సోదరులందరూ ఫ్రెండ్ సిటీ నుంచి ఉన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. మరి నేను ఒక్కటే అందరినీ ఈరోజు మనం తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన కాపులు మరి ఈరోజు మున్నరు కాపులకు 60 లక్షలు, మరి కాపులు 20 లక్షలు 80 లక్షల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నాము. రాజకీయంగా ఎందుకు మనం ముందుకు వస్తాలేమనేది ప్రశ్నార్థంగానే నాలో ఉన్నది. ఎందుకంటే కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. ఆ రోజు చిరంజీవి గారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రజారాజ్యంలో తెలంగాణ బాధ్యత తీసుకొని నేను కూడా అక్కడ వేములవాడ పుణ్యక్షేత్రం నా పుట్టిన జన్మస్థలము, నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరి తర్వాత కూడా వారితోనే అనుబంధంగా చిరంజీవి గారితో ఉన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలు పోరాటం చేసి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఉన్నా కూడా మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఉన్నారు అని చెప్పేసి వారు సీఎంగా ఈరోజు డిప్యూటీ సీఎంగా
ఉండి మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాపులకు ఉన్నత స్థానంలో ఈరోజు కాపులకు ఎంతో పేరు తీసుకురావడం కోసం వారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. మరి ఆ రోజు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాపులందరం కూడా మనము చిరంజీవి గారిని ఒక ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాము, చూడలేకపోయినాము. మరి ఈరోజు ఒకటే, నేను తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాపులందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపిస్తామని బెదిరించినప్పుడు నేను వారధిగా నిలబడి వేములవాడలో రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రంలో కాపు మున్నూరు కాపు సత్రం అని పెట్టి చిరంజీవి గారితో ఒక 25,000 మందిని 2014లో ప్రారంభోత్సవం చేసి ఈరోజు వరకు కూడా ఎంతో ఆ పుణ్యక్షేత్రంలో కాపు సత్రం అనేది ఈ తెలంగాణలో వచ్చిందంటే మొట్టమొదట వేములవాడ చిరంజీవి గారు ఇనాగ్రేషన్ చేశారు. మరి ఆ రోజు కొండగట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు టూర్ కూడా అప్పుడు నేను దగ్గరుండి అరేంజ్ చేశాము. మరి ఆ కొండగట్టు టూరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారహి కూడా తెలంగాణలో మేమున్నామని చెప్పేసి అని కూడా ఆ వారహి ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి డిప్యూటీ సీఎం అయినారు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతిరోజు కూడా వాట్సాప్లో ఏమొస్తుంది, ఈరోజు ఈ ఆల్ ఇండియాలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం. దానికి కారణం 100% స్ట్రైక్ రేట్. 100% స్ట్రైక్ రేట్. ఈ యొక్క 100% స్ట్రైక్ రేట్తో మీరందరూ కూడా ఉత్సాహంగా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగాను ఐఏఎస్లు ఐపీఎస్లుగానే చేసుకోవడం కాకుండా దానితో పాటుగా మీకు 2-3 సంతానం ఉన్నట్లయితే ఒకరిని మీ ఇంట్లో రాజకీయ నాయకులుగా ఎదిగేటట్టు చేయండి. ఆ రాజకీయ నాయకుడు కూడా మీరు అనుకోవచ్చు రాజకీయం అంటే మరోలా ఉంటుందని. ఈరోజు మన జనసేన అని చేస్తున్నటువంటి రాజకీయాలు మీ అందరికీ ఆదర్శవంతంగా అలాంటి రాజకీయ నాయకులుగా తయారు చేయండి మీ పిల్లల్ని. ఎందువల్లంటే చేతిలో పవర్ ఉంటేనే మనం ఏదన్నా సర్వీస్ చేయగలం కాబట్టి అలాంటి ధోరణిలో అలాంటి మంచి సౌద్భావతారంలో మీ పిల్లలను పెంచండి. మీరంతా గమనించారు, ఆంధ్రప్రదేశ్లోనూ అదేవిధంగా మహారాష్ట్రలో సైతం కూడా 100% స్ట్రైక్ రేట్ చాచినటువంటి జనసేనని మనకు అందరూ ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఆయనకి మద్దతుగా మేము వివిధ రకాల పార్టీల్లో ఉన్న మా మనసంతా కూడా కుటుంబానికి విధేయులుగా ఉంటామని తెలియజేస్తూ మీరు కూడా ఉండాలి. మరి ముఖ్యంగా మా యొక్క సంస్థలో హిమా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థలో కొంతమంది అంటే ఒక 10 నుండి 15 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి కొంతమంది దానికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మేము మమ్మల్ని సంప్రదిస్తే అలాంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దానితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 25-30 మంది బిల్డర్లు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికి కూడా ఒక అవకాశం ఇచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా అందరిని కూడా మేము తయారు చేస్తూ మా పెద్దలందరితో కూడా మాట్లాడి మేము ఒక విధి విధానాన్ని రూపొందించుకొని మీ అందరికి కూడా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ అన్ని అవసరాలని సలహాలని అందించే ప్రోగ్రాం ఇది. భారీ ఎత్తున జరుగుతుంది. దాదాపు 15 కోట్ల బడ్జెట్తో జరుగుతున్న ప్రోగ్రాం అది. దయచేసి రిజిస్టర్ చేసుకోండి. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. ఈ ప్రోగ్రామ్ని ఆప్తా వాళ్ళు కెటలిస్ట్ అనే ప్రోగ్రాం పేరుతో చేస్తున్నారు. జనవరి 4-5 తారీఖుల్లో తప్పకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. రెండు చోట్ల ఓడిపోయాడు, ఏమి రాజకీయం చేస్తాడు అన్నాడు. అటువంటి వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని అసలైన నిఖార్సైన రాజకీయం చేశాడు. పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. రెండు చోట్ల ఓడిపోయాడు. ఇక మీ వారి పరిస్థితి ఏంటి? అన్న నోటుతోటే పోటీ చేసిన అన్ని చోట్ల నాకు 100% స్ట్రైక్ రేట్తో భారతదేశం కాదు ప్రపంచం అంతా మన వైపు తిప్పుదల చేశాడు మన పవన్ కళ్యాణ్. అప్పట్లో యుద్ధం చేయడానికి ధర్మరాజు లాంటి చిరంజీవి గారు యుద్ధానికి వెళ్ళారు.
ఆయన ధర్మరాజు కాబట్టి ఓడించారు. ఇప్పుడు రంగంలోకి దిగింది ఎవరు? అర్జునుడు, మొండోడు, తాడోపేడు కేసులు వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు. సో ఇలా చాలా మాట్లాడుతున్నాయి. చాలా కుక్కడపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ మరి భరత్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఫ్రెండ్ సిటీలో ఈరోజు దాదాపుగా సుమారు నాకు తెలిసి ఒక 10,000 మంది ఈరోజు ఇక్కడ కార్తీక వనభోజనాలకు లైవ్లో నేను చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మా కాపులకు మున్నరు కాపులకు ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మున్నరు కాపు సంఘం ఆల్ ఇండియా కాపు భారతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఈరోజు సుమారు 20 నుంచి 25 కోట్ల మంది ఈరోజు ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులందరికీ నేను తెలియజేసేది ముఖ్యంగా ఏదైతే ఈరోజు 20-25 కోట్ల మంది ఈరోజు ఆల్ ఇండియాలో మనం ఉండి మరి తెలంగాణలో ఒక 80 లక్షల మంది కాపులం ఉండి మున్నూరు కాపులం ఉండి అన్నదమ్ముల్లాగా ఉండి కూడా ఈరోజు రాజ్యాధికారంలో మనం వెనుకబడిపోయినాము. ఒకటే ఈరోజు మనందరం కూడా ఒక యూనిట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఈరోజు అక్కడ కాపులకు ఎంతో ఉన్నతమైన పేరు వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఈరోజు కాపులందరికీ పేరు తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో కూడా మనందరం 80 లక్షల మందిని రేపు కాపులందరం కూడా ఒక యూనిట్గా ఉండి రేపు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారంలో కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ అప్పటి వరకు మనందరము ఒక యూనిట్గా ముందుకెళ్ళి ఒక ఐక్యతగా మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి త్వరలో బెంగళూరులో కర్ణాటక స్టేట్లో 29 రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు 20 సంవత్సరాల నుంచి కాపు కుల సంఘాల కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఈవెంట్ ఆత్మీయ సమ్మేళనము సన్మానం చేయాలని మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. మరి మనం ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న కాపులందరం కూడా బలంగా రేపు వచ్చే రాజ్యాధికారంలో ముందుకెళ్ళడం కోసం ప్రతి ఒక్క యువకులు కాపు యువకులు మున్నూరు కాపు యువకులు మహిళలు మేధావులు బిజినెస్ వ్యాపారస్తులు అందరూ కూడా కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పేరు తీసుకొచ్చారో తెలంగాణలో కూడా మనం ఆ పేరు తీసుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలని కాపుల సత్తా చూపించడానికి ఈరోజు మున్నూరు కాపులు 80 లక్షల మంది ఉన్నారు. బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం కొద్ది కూడా అందరూ కూడా నాకు అడుగుతున్నారు. కాబట్టి త్వరలో మరే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆలోచన చేస్తామని తెలియజేస్తూ ఈ కార్తీక వనభోజనాలకు ఇచ్చేసిన కాపు కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుణ్ణి, రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడిని. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున మరి అదే ఇమేజ్ అదే స్థాయి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ రంగా గారు పుట్టారు. మరి ఆ రోజున మరి ఎంతోమంది ఉన్నా కూడా కాపులకు ఆయన కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే ఆ రోజుల పరిస్థితులు వేరు, ఈ రోజుల పరిస్థితులు వేరు. ఆనాడు రంగా గారికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, అన్ని కులాలు లక్కుని చేసుకునేవాడు. మరి రంగా గారు అంటే పెట్టింది పేరు ఏంటంటే మా మచిలీపట్నానికి ఎక్కువగా అనుబంధం ఉండేది. బందరగడ్డ రంగా గారి అడ్డ అనే పేరు ఉండేది. మచిలీపట్నానికి నెలకి 4 రోజులు రంగా గారు వచ్చేస్తడం జరిగేది. మరి ఆయనతో నేను తిరిగి ఆయన తీసిన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ చైతన్య సినిమాలో నటించాను. మరి ఆయన నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి నా పేరు బుల్లెట్ ధర్మారావు అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒక పేరు ప్రఖ్యాతలు. మరి ఈ రోజున మరి కుక్కడపల్లి కాపునాడు అధ్యక్షుడు మరి మోటేపల్లి భరత్ గారు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, మరి భరత్ గారి ఆధ్వర్యంలోనే మరి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించడం, నన్ను సన్మానం చేయటం చాలా నాకు ఈ యొక్క తెలంగాణలో మరి రాధారంగ మిత్రులు ఈ విధంగా అభిమానిస్తారని, ఈ విధంగా మమ్మల్ని అక్కుని చేర్చుకుంటారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ రోజున అసలు ఇది హైదరాబాద్ నగరమా, కాపుల సత్తా ఈ విధంగా ఉందా అని నేను నివ్వెరపోయాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇంతమంది 10,000 మందిని ఒక తాటి మీదకి వచ్చి కాపులందరూ కూడా నిలబడి ఈ యొక్క కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో భరత్ గారి ఆధ్వర్యంలో చేయటం అంటే ఇది సామాన్య విషయం కాదు. వారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి వారసుడు పవన్ కళ్యాణ్ గారే రాబోయే సీఎం కాదు, సీఎం పక్కన పెట్టేద్దాం, ఇక పిఎంఏ మనం దృష్టిలో పెట్టాలా. మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి ఒకప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఎన్నో అవమానాలకు గురైనా కూడా మరి నిలబడి ఇవాళ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మరి 21 సీట్లకి గెలిస్తే 21 సీట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది.
మీకు తెలుసు. కాపు సోదరులారా, సోదరిమణులారా, మీకు ఎప్పుడు ఒకటే నా విన్నపం, మనం ఇప్పటి నుంచైనా సరే గతం ఇప్పటి నుంచైనా కూడా మనం చాలా పేషెన్సీతో ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు అంత పేషెన్సీతో ఉండి జాగ్రత్తగా మలుచుకొని ఉండటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లకి 21 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. కాపు సోదరిమణులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే, మన పిల్లల్ని చక్కగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి. అభివృద్ధి నడిపించాలంటే మంచిగా చదువు సంధ్యలు ఉండేట్టుగా బ్రహ్మాండంగా చూసుకోవటం. రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా గత 10 ఏళ్ల నుంచి చిన్నపిల్లలకి చాలామంది ఏంటంటే బయట నుంచి కొంతమంది వచ్చి డ్రగ్స్ అలవాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అలవాట్లకి మరి దూరంగా ఉండేటట్టుగా ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్న కులం ఉంది కాబట్టి క్షణం కూడా మనం పిల్లల మీద ధ్యాస పెట్టుకుని వాళ్ళని చదువులో బాగా అభివృద్ధి చెందుతూ, అట్లాగే మరి వ్యాపార పరంగా కానీ అన్ని విధాలా కూడా వాళ్ళని అభివృద్ధి చేసుకోవడం మన ధర్మం. ఒకరికొకరికి సహకరించుకుంటూ ఎప్పుడు కూడా మనం ఇలా అభివృద్ధి చెందినట్లయితే ఇప్పుడు సమాజంలో మనం 10% డెవలప్ అయ్యాం. వ్యాపార పరంగా కానీ, విద్య పరంగా కానీ, అట్లాగే ఉద్యోగాల పరంగా కూడా 10% అభివృద్ధి చెందాం. ఇంకా 90% అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఒక చదివే మార్గం. కాబట్టి ఆ చదువుకునే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇబ్బంది. లక్ష్మీపదే దేంద్రయుగమస్మరామి యోగేశ్వర కృష్ణ చంద్రపార్థో నామం భోజో భోజో నమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి ఆరాధనాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ పురందరాభ్యాం నమః. నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యాం నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో త్రివిక్రమాద నమః, వామనాద నమః, శ్రీధర్శ్రీహరి గారు. అలాగే నన్నెంతో ప్రేమించినటువంటి వాళ్ళందరూ వారసులు వేళ ఇక్కడ ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు పరుచూరు అప్పాజీ వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎంతో మంది సోదరిమణులు వచ్చారు. ఒక అద్భుతమైన డివోషనల్ సాంగ్ తోటి, దేవుని పాటలతోటి ఈ రోజు మొదలు పెట్టుకుందాము. ఇంత ఒక వివరణ మన వాళ్ళు వినిపించట్లే, గట్టిగా చెప్పట్లు అందరూ కలిసి. థ్యాంక్ యూ. సో ఆకాశ హర్మ్యాలు కోట్లాది రూపాయలతో అవి మీ ప్రజ్ఞకు ప్రతిభకు తార్కాణాలు. స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు నీరాజనాలు అర్పించారు. ఎర్రబోతు ప్రభాకర్ రావు గారు, అలాగే కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ వారు నీరాజనాలు నివాళులు అర్పించి వారి కార్యక్రమాన్ని మనం సహాయమానంగా నిర్వహించుకుంటున్నాం. అట్లా మనం మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. వీళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళందరూ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ కమ్యూనిటీ ఏది తీసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళందరూ విజయనగరం నుంచి బయలుదేరి తమిళనాడు వెళ్ళి ఈ రోజు ద్రవిడోద్యమం నడిపించకపోతే తమిళనాడులో రాజకీయాల్లో, తమిళనాడులో సినిమా పరిశ్రమలో అంతమంది ఇవాళ వారి గృహాలలో నుంచి వారి సముదాయాలలో వచ్చి పిలిపించిన తర్వాత రాజకీయంగా రాజ్యాధికార దిశగా అడుగులు వేయడానికి పునాది వేసిన వాడు వంగవీటి మోహన రంగారావు. వచ్చి 2 దశాబ్దాల క్రితం ఇక్కడే స్థిరపడ్డాడు. సాగిస్తున్నాడు సుకుమార్ గారి ఆశీస్సులతో. మన ఏ కులంలో పుట్టాలి అనేది కూడా ఆ భగవంతుడి ప్రేమ్ కుమార్ నాయకత్వం, కాపు ఐక్యత, రంగా నాయకత్వం, ప్రేమ్ కుమార్ నాయకత్వం, కాపు ఐక్యత, కాపు ఐక్యత, కాపు ఐక్యత. జోహార్ విఎం రంగా నాయకత్వం, ప్రేమ్ కుమార్ నాయకత్వం, కాపు ఐక్యత, కాపు ఐక్యత, కాపు ఐక్యత. జోహార్ విఎం రంగా. అధ్యక్షుడు మోడీ గారు
12 రూములు కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్ఎన్ మూర్తి గారు ప్రభాకర్ గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు. అలాగే మొక్కని కూడా బహుకరిస్తున్నారు. అలాగే మన అధ్యక్షులు భరత్ కుమార్ గారు రవీంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. డేగల నాగేశ్వరరావు సన్మానించారు. ప్రభాకర్ గారు ఎర్రబోతు ప్రభాకర్ రావు గారు ప్రేమకుమార్ గారి సౌజన్యంతో ఆవిష్కరిస్తున్నారు. సార్ మూటేపల్లి భరత్ గారు అధ్యక్షులు మన ఆప్తులు గౌరవనీయులు శ్రీ మిరియాల రాఘవరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆప్తులు గౌరవనీయులు శ్రీ మిరియాల రాఘవరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ పి కూడా ఇక్కడ సమావేశమయ్యాం. బుల్లెట్ ధర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరిని అధ్యక్షులు మోటేపల్లి భరత్ గారు శాల్వాతో సత్కరిస్తారు. సార్ శాల్వాలు మొక్కలు అందించవలసిందిగా అడుసుమెల్లి వెంకటేశ్వరరావు గారిని కోరుచున్నాం. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భరత్ గారు శాల్వా బహుకరించవలసిందిగా కోరుచున్నాం. అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు శ్రీగా కోరుచున్నాం. పున్నారావు గారు మిమ్మల్ని చూసాం, థ్యాంక్ యూ. మన 15,000 మందికి ప్రసాద వితరణ జరుగుద్ది. సిద్ధం మాధవి గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూడా శాల్వాతో కూడా సత్కరిస్తారు. చాలా నిండుగా చాలా కళగా వేదిక అలంకరించబడింది. చాలా సంతోషం. కుక్కట్పల్లి కాపు వెల్ఫేర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎన్నో పనులు సైతం పక్కన పెట్టి ఈ యొక్క పండుగలు పాలు పంచుకోవడం ఇచ్చేసినటువంటి మాట్లాడటానికి అవకాశం కల్పించలేకపోతే అతిథులు అన్యదా భావించ ప్రభాకర్ రావు గారిని చిరు సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. నిమిషాలు కూడా నేను మాట్లాడలేను, కానీ 16 గంటలు పనిచేయమంటే చేస్తా ఇంకా కోరుచున్నాము. అలాగే దేవయ్య గారిని సన్మానించుకోవాల్సిందిగా ప్రేమకుమార్ గారిని కోరుచున్నామండి. అలాగే మోటేపల్లి భరత్ గారు, మహేంద్ర కుమార్ గారు కాపు సామాజిక వర్గం హైదరాబాద్ ట్విన్ సిటీస్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానించాం. భరత్ గారు వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సార్ ప్లీజ్ యువతకు చిన్న విన్నపం, చిన్న సబ్మిషన్. దేవయ్య గారు ప్లీజ్ అండి, దేవయ్య గారు ప్లీజ్. కూర్చున్నామండి. అలాగే ఎక్కంటి వెంకటేశ్వరరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. జి శ్రీకర్ రావు గారు, జి మోటేపల్లి భరత్ గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ ప్లీజ్ అండి. ఆహ్వానితులు మా మనసును నొచ్చుకోనే విధంగా చేయొద్దు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ఎంవి కాసారం రమేష్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాకలా శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఒక మాట అన్నారండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ తీసుకొని రాజకీయం చేస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పి చాలా మంది అన్నారంట.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ ద ప్రోగ్రామ్. శివకుమార్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన కాలనీ బిడ్డ, కాపు బిడ్డ ముత్యాల భాస్కర్ మంచి సింగరు. మన ఉమాపతి సంధ్య గారు, ఆవిడ కూడా ఒక మంచి సింగరు. అవకాశం ఇచ్చి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ వెరీ మచ్. అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారిని వారి చిరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ఆయన మాట్లాడతారు. మాట్లాడాల్సింది ఒక సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం దేశాప్రతిష్టో భగవాన్ మోహృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతరాజ నమః మాధవాజ నమః గోవిందాజ నమః విష్ణవే నమః నమః పురుషోత్తమాజ నమః అధోక్షజాజ నమః నారసింహాజ నమః అచ్యుత ఈ రోజు మన కోరుచున్నామండి. హెచ్ఎన్ మూర్తి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే చెలుకు ప్రేమ్ కుమార్ గారికి కూడా మొక్కను బహుకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ పిఎస్ఆర్కే భగవత్ ప్రీతం గారు, వెల్కమ్. మనం భోజనాల దగ్గర ఎక్కువ టైం కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నాం. అదేవిధంగా ప్లీజ్ మన యూత్ కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ యువకులు భోజన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి క్రమశిక్షణతో పనిచేస్తారు. ఎవరు? సిద్ధం మాధవ్ గారు కూడా మాధవీయ ప్రసాద వితరణ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. యువత కూడా క్రమ పద్ధతిలో ప్రతిగా కోరుతున్నామండి. భరత్ గారు వేదిక పైన ఉన్న పెద్దలందరినీ గారిని మన గౌరవ మిరియాల రాఘవరావు గారు శాల్వాతో సత్కరించారు. థ్యాంక్ యూ అండి. ఆహ్వానిస్తున్నాం. ఈ శాల్వ వేణు గారిని శాల్వాతో సత్కరించవచ్చు. ప్లీజ్ ఒక మనిషి ప్లీజ్ భరత్ గారు ప్లీజ్ అండి. మీరు నా సమస్య ఉంటుంది. ఎంతో అభిమానంతో విచ్చేసినటువంటి పెద్దల్ని, ముఖ్యుల్ని, గౌరవహానం మేరకు లోయర్ ట్యాంక్ బండ్ ఆల్ ఇండియా కాపు బలిజ తెలగ సంఘం మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత చైర్మన్ అని ఆశిద్దాం. ఒక్కసారి ప్రభాకరరావు గారి వారి చిరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కాపు సంఘంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి పదవి విరమణ చేశారు. వారిని కూడా సన్మానించుకోవాల్సిందిగా కోరుచున్నాము. గారు, వెంకటస్వామి గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండి. అన్నపరెడ్డి వెంకటస్వామి గారు సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. కార్తీక వనభోజనాల సందర్భంగా కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 12 మంది డోనర్స్ ఒక్కొక్కళ్ళు ఈచ్ 20 lakhs చొప్పున 2 మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వరరావు గారు, బ్రహ్మనాయుడు గారు వారి ఇరువురిని సత్కరించవలసిందిగా నేను మోటేపల్లి భరత్ కుమార్ గారిని కోరుతున్నాను. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. సార్ ప్లీజ్.